కోకాపేట ల్యాండ్ ఆక్షన్. కోకాపేట ల్యాండ్ ఆక్షన్ జరుగుతున్నప్పుడు, కోకాపేటలో అవకతవకలు జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారే స్వయాన ఆయనే ఒక డ్రోన్ పంపించారు. ఆయన మీద ఆ రోజు కేసు కూడా పెట్టారు. ఆయన ఆ రోజే చెప్పారు, ఇది ఇంటి దొంగల పనే, ఇంటి దొంగల పనే అని ఆ రోజే ఆయన చెప్పారు. ఏం చెప్పారు దాంట్లో? కోకాపేట భూముల వేలంపై కేంద్ర హోంశాఖ తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశించాలి. సిబిఐ ఇటీవలే కోకాపేట భూముల వేలం 1000 కోట్ల స్కామ్ జరిగిందంటూ కాంగ్రెస్ ఆరోపణలు సిబిఐకి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి పేపర్లో వచ్చింది. భూమాఫియాగా కేసీఆర్ కుటుంబం ఆ అంశంలోనే ఇది చెప్పారు. ఈ విషయం మళ్ళీ అక్కడే సిబిఐకి ఫిర్యాదు కూడా చేశారు యాజ్ అన్ అపోజిషన్ లీడర్. నౌ హీ ఈస్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్. యాజ్ అ హానరబుల్ చీఫ్ మినిస్టర్ హీ కెన్ ఆల్వేస్ రైట్. అంతేకాకుండా ఇంకొక విషయం నేను ప్రభుత్వానికి గుర్తు చేస్తూ డిమాండ్ చేస్తున్నాను. ఔటర్ రింగ్ రోడ్డు ఫార్మేషన్ చేసినప్పుడు ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేశారో, ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్డు 162 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్కి ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేశారో, ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది. ఆ ల్యాండ్ ఎక్విజిషన్లో ఎక్కువ శాతము భూములని కబ్జా చేసి దౌర్జన్యం చేసి లాక్కునేది దళితుల భూములు. దళితుల భూములని, ఎలినేటెడ్ ల్యాండ్స్ని దౌర్జన్యం చేసి తీసుకుంది ప్రభుత్వం ఆ రోజు. ఇప్పుడు RRR ఎలినేషన్ జరుగుతాం. RRR ఎలినేషన్లో దయచేసి మళ్ళీ దళితుల భూములు దౌర్జన్యం చేసి లాక్కోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విధంగా చూస్తే మళ్ళీ మిత్రులారా, ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్ అడ్వాన్స్ 7 yearsగా చేసి కేసీఆర్ ప్రభుత్వము more than 7,000 crores రేస్ చేసింది. దానికి కూడా రేవంత్ రెడ్డి గారు అపోజ్ చేశారు. మరి దీని మీద విచారణ ఏంటి? సిఐడి విచారణ, సిబిఐ విచారణ మీ ఇష్టం, చేయాలి కదా, అర్జెంటుగా ఆర్డర్ చేయండి. అదేవిధంగా ఎక్సైజ్ టెండర్స్ కూడా అడ్వాన్స్గా చేశారు. దాని మీద విచారణ ఏంటి? ఆ డబ్బులు ఎక్కడున్నాయి, ఎక్కడ పోయాయి? ప్రతిసారి హెచ్ఎండిఏ చేస్తున్న ప్రతి అంశము, ప్రతి డెవలప్మెంట్ అనే పని మీద డబ్బులు రేజ్ చేసింది హెచ్ఎండిఏని చాలా క్లోజ్గా ఫాలో చేసి, నా దగ్గర చాలా పేపర్ కట్టింగ్స్ ఉన్నాయి చూపించాలి, చాలా క్లోజ్గా ఫాలో చేసి రేవంత్ రెడ్డి గారు హెచ్ఎండిఏ మీద చాలా సార్లు డౌట్స్ వ్యక్తం చేశారు. ఆ హెచ్ఎండిఏ మీద టోటల్ ప్రక్షాళన చేసి ఎంక్వైరీ చేసి దయచేసి ఎస్ఐటి లాంటి టీంలు పెట్టద్దు, పెడితే సిఐడి అయితే సిబిఐ. సో ఫైనల్లీ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి మాటలే మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఎస్ఐటి కాదు, తక్షణమే ఎస్ఐటిని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఎస్ఐటిని తక్షణమే రద్దు చేస్తూ ఆ కేసులన్నీ సిఐడికి లేదా సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. ఏదైతే ఆల్రెడీ ఇంతకుముందు అపోజిషన్ లీడర్గా రేవంత్ రెడ్డి గారు సిబిఐకి కేసులు ఇవ్వాలని డిమాండ్ చేశారో, ఇన్ ద స్టేటస్ in the authority, as an authority of Honorable Chief Minister, వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ లెటర్స్ రాసి మేము డిమాండ్ చేస్తున్నాము, సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ కాళేశ్వరం మీద, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఏదైతే స్కామ్ జరిగిందో, టీఎస్పీఎస్సీ స్కామ్ మీద, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ మీద ఏదైతే టోల్ టెండర్ జరిగిందో, ఈ 3 కాకుండా అన్నిటికంటే ముఖ్యము నక్సలైట్ నయీం, రౌడీ షీటర్ నయీం కేసు మీద ఎన్నైతే ఎఫ్ఐఆర్లు ఇష్యూ అయ్యాయో ఆ అన్ని ఎఫ్ఐఆర్లు సిబిఐకి ఇచ్చి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేయాలని, ఆయన రిక్వెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాము, సిబిఐ ఎంక్వైరీస్ కోసము
తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వెంటనే తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి రాయాలని, కాళేశ్వరం కేసు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసు, ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండరు, నయీం, ఈ 4 కేసుల మీద తక్షణమే లెటర్ రాయాలని మేము డిమాండ్ చేస్తాం.